హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ తెలుగు ఆడియన్స్కి ముందుకు ఆకాశవాణి రొటీన్గా సాగే ప్రేమ కథ, బలహీనమైన సన్నివేశాలు ఉన్న ఒక సినిమా రివ్యూ తీసుకురావడం జరుగుతుంది. కనిపించని ట్విస్టులు, యూత్ వైపు నుండి పడే మార్కులు కూడా తక్కువే. ఎందుకంటే ఈ సినిమా అంతలాగా నచ్చింది ఏం లేదు. సో ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్లను ఒకేసారి వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని వెబ్ సిరీస్లు మాత్రం కొంచెం ఆలస్యంగా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాంటి సిరీస్ల జాబితాలోనే ఆకాశవాణి ఒకటిగా నిలుస్తుంది. తమిళంలో కొంతకాలం క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ వెబ్ సిరీస్కు ఆహా వారు ప్రేక్షకులను ముందుకు తీసుకొస్తున్నారు. ఆహా వాళ్ళు పర్చేజ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొత్తం 7 ఎపిసోడ్లుగా దీన్ని తీర్చిదిద్ది ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఈ నెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఈ సిరీస్. అంటే ఫ్రెండ్స్, జనవరి 26 తారీఖు నుంచి ఆల్రెడీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో కథ విషయానికి వస్తే ఏంటంటే, ఒక కాలేజీలో చదువుతూ ఉంటాడు ఒక అబ్బాయి. అదే ఊళ్ళో తాతయ్య దగ్గర ఉంటూ ఆ కాలేజీలో చదువుతూ ఉంటాడు. సో అక్కడ మిత్ర బృందానికి ఆకతాయిలుగా ఆ కాలేజీలో పేరు ఉంటుంది. ఆ బ్యాచ్ జోలికి వెళ్ళొద్దని వాళ్ళు ప్రిన్సిపల్కు ముందుగానే చెప్తుంటారు. అంటే మనం ఇదివరకు సినిమాల్లో చూసిన విధంగానే ఒక కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజీలో బ్యాచ్లు ఉంటారు. ఈ బ్యాచ్కి ఆ బ్యాచ్కి పడదు, మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. సో అది ఒక గ్యాంగ్ వార్ లాగా, ఒక కాలేజీ నేచర్లో గ్యాంగ్ వార్ లాగా ఉంటుంది ఈ సినిమా. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక కొంచెం డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా తీయడం జరిగింది. ఆ బ్యాచ్ వాళ్ళ జోలికి వెళ్తే వీళ్ళు జోలికి వెళ్తే మధ్యలో ప్రిన్సిపాల్గా ముందుట పెట్టి ఆయన ఆడుకుంటుంటారు. అంటే తొలి చూపులోనే ఒక అట్రాక్షన్ చూపించాలని చెప్పి ఈ సినిమా అలా కవర్ అప్ చేయడం జరిగింది. ఇంకా విషయం చెప్పాలంటే, కాలేజీ రోజులు, ప్రేమ, పెళ్ళి, అలకలు, విడిపోవాలి వంటి ఆశలతో ఈ సినిమా ఉంటుంది. సో అంటే మామూలుగా ఇప్పుడు కాలేజీలలో ఎట్లా ఉంటుంది, రొటీన్గా కాలేజ్ రోజులలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, అలకలు, విడిపోవాలి అంటే మన యూత్ జోనర్లో ఈ సినిమా అనేది ఉంటుంది. అలాంటి అంశాలతో కూడిన కథలతో గతంలో చాలానే కథలు వచ్చాయి. బ్యానర్లు, ఆర్టిస్టులు, లొకేషన్స్ మరవచ్చకపోవచ్చు, కానీ ఈ తరహా కంటెంట్ ప్రేక్షకులు చాలామందికి మన ఇదివరకు చూసిన సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. బాగా పరిచయం ఉన్న సీన్ లాగానే మనకు ట్రీట్మెంట్ పరంగా అనిపిస్తుంది. సో ట్రీట్మెంట్ పరంగా కొత్తగా అనిపించిన స్క్రీన్ ప్లే పరంగా మాత్రం ఈ సినిమా మెసేజ్ ఇస్తూ ఒక రకమైన స్టూడెంట్స్ లైఫ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ సినిమాని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను నేను. ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న ఈ సిరీస్లు ఈ జోనర్లో కనిపిస్తాయి, కానీ ఇలాంటి మెసేజ్ ఏది ఈ సిరీస్లో జరగలేదు. చాలా రొటీన్గా నడుస్తూ ఉంటుంది. దర్శకుడు చాలా సాదా సీదా సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్తాడు. ప్రతి సన్నివేశంలో ఇంతకుముందు చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి ట్విస్టులు ఎక్కడా కనిపించవు. హీరో హీరోయిన్ విడిపోవడానికి కానీ కలిసి ఉండడానికి కానీ బలమైన కారణాలు కనిపించవు. చిన్న వాటికి కోపతాపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎమోషన్స్ కనెక్ట్ కావు ఎవరికి. ఆకాష్, మిత్రబొమ్మ చేసిన సందడి, అంటే ఆ గ్యాంగ్ చేసిన కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. హడావిడిగా కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దర్శకుడు ప్రస్తుత కథ చెప్తూనే మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్లకు బయటికి లాగుతూ వెళ్తాడు. అంటే వాళ్ళకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుగా. సో సంవత్సరాలు, డేట్లు స్క్రీన్ ప్లే వేసినప్పటికీ ఫ్లాష్ బ్యాక్లో జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా అనే ఒక అయోమయంలో ఆడియన్స్కి వెంటాడుతూనే ఉంటుంది. ఎపిసోడ్స్ని నిడివి మరింత ఎక్కువగా లేకపోవడంపటికీ ఉన్నంతలో సీన్స్ పకడ్బందీగా అనిపించావు. గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం, శరత్ కుమార్, శాంతకుమార్ ఫోటోగ్రఫీ, లైకా వానన్ ఎడిటింగ్ పర్లేదు అనిపిస్తుంది. రెబ్బా మౌనిక జాన్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణంగా ఇటువంటి కంటెంట్ ఉన్న సిరీస్లు యూత్ను బాగా పట్టుకుంటాయి. ఎందుకంటే మొన్న వచ్చిన మ్యాడ్ సినిమా ఎలా ఉందో మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఎంత సందడి చేసింది, బ్లాక్ బస్టర్గా ఎలా నిలిచిందో చూసాం కదా. సో ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి కొన్ని మూవీస్. కొన్ని కథపరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా బాగాలేకపోతే మనం ఏం చేయలేం. సో అది ఎవరు ఆకర్షించరు. కానీ అలా యూత్ వైపు నుండి కనెక్ట్ చేసే ఉదయమైన సన్నివేశాలు కూడా ఎక్కడా ఈ సినిమాలో కనిపించవు. టీనా అనే ఒక క్లాస్మేట్ ఆకాశవాణి ప్రేమ కథను పుస్తకంగా రాయాలనుకోవడం అసలు కథ మొదలవుతుంది. ఈ పుస్తకం పూర్తి కావడంతో కథ ముగుస్తుంది. అంటే స్టార్టింగ్ ఒక పుస్తకం రాయడానికి స్టార్ట్ చేస్తారు, తర్వాత దాన్ని ముగించడంలో పూర్తి కావడంతో ఈ సినిమా ముగుతుంది. పుస్తకం రూపంలో ఈ సినిమా రాసేంత గొప్పతనం ఈ కథలో ఏముందనేది
పుస్తకం రాసేంత గొప్పతనం ఈ కథలో ఏముందని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతు అవుతుంది. సో ఈ సినిమా మీరు ఒక్కసారి చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు చూస్తానంటే ఆహాలో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.